హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఈరోజు ఏంటంటే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానివ్వండి, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అయితే లాస్ట్ టైం అప్లై చేశాను కదా. సో దానికి సంబంధించిన బుక్స్ అయితే నేను ఎక్కడి నుంచి తీసుకున్నానని చెప్పేసి అయితే ఈరోజు మీకు చెప్దామని అయితే మేము ముందుకు వచ్చానండి. కంప్లీట్గా ప్రతి ఒక్క బుక్ అని నేనైతే చాలా బుక్స్ తీసుకున్నాను. చూడండి, ఇవన్నీ అయితే నేను ఎన్టీపీసీ బుక్స్ తీసుకున్నానండి. సో మనకు గ్రూప్ డీకి కూడా సేమ్ సిలబసే కాబట్టి సో ఇవన్నీ గ్రూప్ డీకి కూడా సంబంధించినవే. సో కాబట్టి ఇవన్నీ అయితే నేను చదవాలి. కొన్ని అయితే చదువుతూ వస్తున్నాను. అయితే ఏంటంటే ముఖ్యంగా నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఈ బుక్స్ అన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అని అంటే హైదరాబాద్లో అశోక్ నగర్లో ఉంటుందండి ఒక ఇన్స్టిట్యూషన్. ఏంటంటే ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఇన్స్టిట్యూషన్. ఇది మనకు అశోక్ నగర్లో అయితే ఉంటుంది. సో మనం బుక్స్ వెళ్ళేసి అశోక్ నగర్లోనే తీసుకోవాలనేది అయితే ఏమీ లేదు. ఏంటంటే నేను కోటి బజార్ ఉంది కదా, కోటి బజార్లో మనకు వచ్చేసి హైదరాబాద్లో కోటి బజార్లో మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది. సో ఆ పక్కనే మనకి షాప్స్ అయితే చాలా ఉంటాయి. సో అక్కడ ఎక్కడ షాప్లో అయినా మనకి ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూషన్ బుక్స్ అయితే దొరుకుతాయండి. ఇవి మీకు కావాలనుకుంటే కనుక తీసుకోండి. ఎందుకంటే అక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఒక 6 months షార్ట్ టైం కోచింగ్ అయితే అక్కడ తీసుకున్నానండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. సో అందుకని చెప్పేసి అయితే నేను ఆ ఇన్స్టిట్యూషన్ బుక్స్ అయితే ఫాలో అవుతానండి. చూడండి, ఇక్కడ మీకు నేను ఇన్స్టిట్యూషన్ బుక్స్ ఎక్కడ అనేది, ఆ బుక్స్ నేమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ అండి. సో ఇక్కడైతే బుక్స్ తీసుకున్నాను నేను. ఇక్కడైతే అన్నిటికీ సంబంధించిన బుక్స్ ఉంటాయండి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే హిస్టరీ, పాలిటీ కానివ్వండి, జాగ్రఫీ, పొలిటికల్ సిస్టమ్స్ బుక్ కానివ్వండి, లేకపోతే మనకి ల్యూసెంట్ బుక్ అని చెప్పేసి స్టాటిక్ జీకేకి, ఇంకా మ్యాథమెటిక్స్కి సంబంధించింది, అర్థమెటిక్కి సంబంధించింది చాలా బుక్స్ అయితే ఉన్నాయండి. మనకి ఏ బుక్స్ కావాలన్నా ఆ బుక్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకు అశోక్ నగర్లో వెళ్ళినా మీకు దొరుకుతాయి, లేకపోతే హైదరాబాద్ కోటిలో వెళ్ళినా కూడా మీకు ఈ బుక్స్ అయితే దొరుకుతాయండి. సో నేనైతే అవే ప్రిపేర్ అవుతున్నాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి టాపిక్ని అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకని నాకు వాళ్ళ బుక్స్ అంటే చాలా ఇష్టము. అక్కడ ఒక్కొక్క బుక్ ప్రైస్ వచ్చేసి సెకండ్ హ్యాండ్లో బుక్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేసి ఉంటారు కదా, బుక్ యూజ్ చేసి అక్కడ మనకి టిక్స్ ఇలా పెట్టేస్తారు. అంటే ఇంపార్టెంట్గా వాళ్ళకి ఏమనిపిస్తాయో అవి కొన్ని టిక్స్ ఇలా పెడతారు. సో అలా సెకండ్ హ్యాండ్లో ఉన్న బుక్స్ తీసుకున్నాం అనుకోండి 250 రూపీస్కి అయితే ఇస్తారండి. 250, 300 లాస్ట్. ఒకవేళ కొత్త బుక్ ఎవరు ఏం రాయింది యూజ్ చేయని బుక్ అయితే తీసుకుంటే దానికి వచ్చేసి మనకి 500 ఉంటాయిందండి. ఈచ్ బుక్కి అయితే 500 అండి. అన్నీ కలిపి 500 అయితే లేదు. ఒక్క హిస్టరీ బుక్ తీసుకున్నా కూడా ఇండియన్ హిస్టరీ దానికి వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే అన్నిటికీ 500 పెట్టి అయితే ఇన్ని బుక్స్ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ నేను ఎన్టీపీసీ కోసం తీసుకున్నవే. దీంట్లో కొన్ని బుక్స్ లేవు. అర్థమెటిక్ కానివ్వండి, లేకపోతే పొలిటికల్ సిస్టమ్స్కి సంబంధించిన బుక్స్ అయితే మా బ్రదర్కి కావాల్సి ఉంటే తనకైతే ఇచ్చాను. సో వచ్చిన తర్వాత కూడా మీకు మొత్తం కంప్లీట్గా ఒక వీడియో అయితే నేను పెడతాను. అయితే ఏంటంటే కొంతమంది గ్రూప్ డీకి నేను అప్లై చేస్తున్నానని వీడియో పెట్టినప్పుడు చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి. ముఖ్యంగా నేను ఈ వీడియో తీసేది హౌస్ వైఫ్స్ కోసం కదా. సో వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తున్నారు అంటే నాకు ఓబీసీ సర్టిఫికేట్ లేదు, సో దానివల్ల ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఫీజు పే చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే నేను అప్లై చేసినప్పుడు నాకు ఒక బ్రదర్ అప్లై చేశారు కదా గ్రూప్ డీకి, మా రిలేటివ్ బ్రదరు. సో తను అయితే బ్యాంక్లో వర్క్ చేస్తాడండి. కొంచెం బిజీగానే ఉంటాడు. బట్ నేను తన కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తాను. ఎవరైతే హౌస్ వైఫ్గా ఉన్నారో, ఎవరైతే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాళ్ళ టెక్స్ట్కి మాత్రమే నేను తన నెంబర్ అయితే యాడ్ చేస్తాను. ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. కొంచెం బిజీలో ఉంటాడు. ఒక్కసారి అయితే కాల్ చేయండి అంతే. పదే అయితే ఇబ్బంది పెట్టద్దు తనని. చాలా రెస్పాండ్ అయితే అవుతారు. బట్ చాలా ఇంపార్టెంట్ ఉంటేనే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక గ్రూప్ డీకి సంబంధించినవి అప్లికేషన్లో అండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తనకు కాల్ చేయండి. సో నాకు ఎవరి టెక్స్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందో సో వాళ్ళకి అయితే నేను నెంబర్ అయితే యాడ్ చేస్తాను. అందరూ చెక్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఇది హౌస్ వైఫ్స్ కోసం కానివ్వండి, స్టడీ కోసం, ఎవరైతే జాబ్స్ కోసం ఇంట్రెస్ట్గా చదువుతున్నారో సో వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియోస్ అయితే తీయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి కంప్లీట్గా సిలబస్ అయితే నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానివ్వండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ అయితే కంపారిజన్ చేసినప్పుడు రెండైతే సేమ్ ఉన్నాయి కాబట్టి వెయిటేజ్ మాత్రం తక్కువ ఉంది.
బట్ 2 బుక్స్ మాత్రము సిలబస్ కూడా సేమ్ కాబట్టి ఇవే బుక్స్ అయితే నేను చదువుతున్నాను. సో నేను ఫస్ట్ ఏ బుక్ చదువుతానంటే ఏ సబ్జెక్ట్ చదువుతాననేది కూడా మీకు నెక్స్ట్ టైం వీడియోలో అయితే పెడతానండి. సో ఇంతవరకు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.